వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం ప్రాంగణంలో నవంబర్ 16న ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రకాళి దేవస్థానంలో జరిగే విలేకరుల సమావేశంలో మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, సభ్యులు అశోక్, సదాశివుడు, సీతారాం, శ్యాంబాబు, వీరేందర్, కళావతి, శ్రీలత, రాజామణి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16న భద్రకాళి దేవస్థానంలో జరిగే వన మహోత్సవ ఆహ్వాన పత్రికలు వారు ఆవిష్కరించారు. భద్రకాళి శేషు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి జరిగే కార్తీక వన మహోత్సవం వైశ్యుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మరి కోట్లు సంపాదించకపోయినా బ్రాహ్మణులు అనుష్ఠానం చేయకపోయినా సమాజంగా తదాత్మానం సృజామ్యహం అన్న భగవద్గీత వచనానికి శంకరాచార్యుల వారు ధర్మం అంటే ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మము అని చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణాలు అనే 4 స్తంభాల మీద ఈ సనాతన ధర్మం అనే కప్పు నిలబడి ఉన్నది. అందరినీ భగవంతుడు సృష్టించాడు, ఎవ్వరూ తక్కువ కాదు. కానీ నహినిందా నిందితం ప్రవృత్త నిందితా వితర స్తోతం అన్నప్పుడు ఏ వర్ణం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోదలుచుకొచ్చినప్పుడు ఆ వర్ణాన్ని ప్రధానంగా చెప్తాం. అట్లాగే వైశ్యుల యొక్క సేవ సమాజానికి చాలా గొప్పది. వాళ్ళ దానం, వాళ్ళ దైవ బ్రాహ్మణ భక్తి, పరోపకారశీలం ఇవన్నీ చాలా గొప్పవి. కాబట్టి ఈ జాతి బాగుంటే అందరం బాగుంటామన్న అభిప్రాయం సమాజంలో ఉన్నది. కాబట్టి ముందు మరి ఏమిటి నహి కార్తీక సమో మాస, కార్తీక మాసం ఎలాంటిది అంటే సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ్య పుణ్యప్రాప్తి కలిగించి మనం తరిస్తూ 10 మందిని తరింపజేసే మాసం ఇది. కాబట్టి కార్తీక మాసంలో వరంగల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖు నవంబర్ నెల కార్తీక సమారాధన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో వేలాది మంది భక్తులు పాల్గొనే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్య వైశ్యులు, సకల జనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత 5 సంవత్సరాల కాడి నుంచి అనేక దేవస్థానాల్లో కార్తీక మాసం అనుభవం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లాకు తలమానికమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బ్యాక్ సైడ్ అనే గ్రౌండ్లో ఈరోజు గత 16వ తారీఖు 11వ నెల ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యం మొత్తం కూడా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ కార్తీక మాసం వనభోజనాలు విజయవంతం చేయాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలని, దాంతోపాటు కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒత్తులు కాసుకునే సాంప్రదాయం మన వహించకుండా కనుక తప్పకుండా కాసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములై కార్తీక మాసం వనభోజనాల్ని విజయవంతం చేయాలని చెప్పకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా వారి అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి చాలా విజయం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈసారి కార్తీక మాసంలో భద్రకాళి టెంపుల్ నందు
ఆశీర్వాదంతో ప్రతి ఒక్క ఆదివాసీ మహిళలందరూ కూడా సకుటుంబ సమేతంగా మండలాల నుండి కూడా ప్రతి ఒక్క ప్రాంతం నుండి వివిధ ప్రాంతాల నుండి మరి మేము ఏర్పాటు చేసినటువంటి వనబోధనాల కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇచ్చేసి మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం.